జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అన్న ఒక ప్రక్రియని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే వాళ్ళే ఫస్ట్ ఇనిషియేట్ చేశారు అన్నది విన్నాం. అయితే మీ ప్రభుత్వం వచ్చాక దాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసింది, నెగ్లెక్ట్ చేసిందని ఒక ఆరోపణ ఉంది. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఈజ్ నాట్ కప్ ఆఫ్ టీ ఆఫ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అన్న ఒక పెద్ద ఆరోపణని మీరు ఏ రకంగా దానికి రెస్పాండ్ అవుతారండి? ఈజ్ ఇట్ రియలీ ట్రూ? జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేటువంటిది గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన దాని మీద అది ప్రారంభ దశలోనే ఉన్నటువంటి నేపథ్యం తప్ప దాంట్లో పురోగతి పెద్దగా మనం చూడలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయం అనుబంధ రంగాల మీద ఏ విధంగా అయితే దృష్టి పెట్టాడో ఈరోజు మనం దాన్ని కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ అని పిలుస్తున్నాం. అంతకుముందు జీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే దాదాపుగా 14 రాష్ట్రాలకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం దాని మీద అవగాహన కల్పిస్తుంది. ఏ విధంగా చేయాలని మనకున్నటువంటి 29 రాష్ట్రాల్లో 14 రాష్ట్రాలు మన అధికారుల్ని మన యంత్రాంగాన్ని పిలిచి మీరు మాకు అవగాహన కల్పించండి అని చెప్పి అడిగేటువంటి పరిస్థితి. ఈ ప్రపంచంలో 42 దేశాలు మరి అంటే ఇలాంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు ఇంత పెద్ద ఆరోపణ ఎందుకు వచ్చింది సార్? అంటే అది అంటే ఒక బిలీవబుల్ ఆరోపణ లాగుంది అది. అంటే మనము ఉన్నటువంటిది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రచారం తక్కువ, పనితనం ఎక్కువ. కాబట్టి మనం ప్రతి విషయాన్ని ప్రచారం చేయడమో దాన్ని ప్రచారంలోకి ఉధృతంగా తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన లేదు. వాస్తవానికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూరిస్తే చాలు, ఈ సమాజానికి మొత్తం వీళ్ళకి లబ్ధి చేకూర్చామని తెలియజెప్పాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది ఏదైతే ఉందో ఆయన దృక్పథం. అందులో భాగంగా మనం పబ్లిసైజ్ చేసుకోకపోవచ్చు, కానీ వాస్తవానికి చూస్తే ఈరోజు 42 దేశాలు సంబంధించినటువంటి ప్రతినిధులు మన కమ్యూనిటీ బేస్డ్ నేచురల్ ఫార్మింగ్కి సంబంధించి బ్రహ్మాండంగా ఈరోజు వచ్చాయి. ఈరోజు గర్వంగా చెప్పాల్సినటువంటి అంశం ఏమిటంటే చాలామంది జర్మన్కి సంబంధించినటువంటి కంపెనీస్ కానీ కేఎఫ్డబ్ల్యూ లాంటి సంస్థలు కానీ వీళ్ళందరూ ముందుకొచ్చి ఈరోజు మనకు కొంత రుణ సదుపాయం కల్పిస్తున్నారు, కొంతమంది గ్రాంట్ రూపంలో ఈరోజు మనకి ఇస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళు ఎవరొచ్చినా సరే మేము ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ ప్రకృతి వ్యవసాయం మీద ఆంధ్ర రాష్ట్రం దృష్టి పెడుతుందో దాన్ని మా దేశాల్లో కూడా విస్తరింపదేశం, మా దేశాల్లో కూడా ప్రారంభిస్తామని చెప్పి వాళ్ళు ఉత్సాహం చూపించడం, ఈరోజు వాళ్ళందరూ రావడం, ఎక్కడ లేనటువంటి విధంగా ఈరోజు మనం పులివెందుల్లో ఇడుపులపాయలో ఫార్మర్ సైంటిస్ట్ అనేటువంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసాం. రైతే శాస్త్రవేత్త అని నమ్మినటువంటి ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి కమ్యూనిటీ బేస్డ్ న్యాచురల్ ప్రోగ్రామ్ మీద ఒక కోర్స్ పెట్టాం. దాని ప్రకారం ట్రైనర్స్ వెళ్ళడం, చెప్పడం, ఈరోజు ఎక్కడన్నా వెళ్తే అన్ని వైపరీత్యాలకు తట్టుకొని నిలబడేటువంటి విధంగా ఈరోజు విస్తరించాం. దాదాపుగా 3600 రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఈరోజు మన కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ కింద ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులు ఉన్నారు. ఈరోజు వాళ్ళంతటా వాళ్ళకి జరిగేటువంటి అవగాహన ప్రకారం అది విస్తరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనిస్తుంది. అందువల్ల ఈరోజు వ్యాప్తి చెందినట్టుగా, వృద్ధి చెందినట్టుగా ప్రపంచానికే ఈ కమ్యూనిటీ బేస్డ్ న్యాచురల్ ప్రోగ్రాంలో ఆంధ్ర రాష్ట్రం ఆదర్శంగా నిలిచేటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ కూడా కనీసం మీరు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా ఎందుకు ఎప్పుడు ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా ఏ స్టేజ్ మీద కూడా చెప్పలేదు? మనం ఎప్పుడైతే ఏపీసీఎన్ఎఫ్ని ఉధృతం చేసామో కొంతమంది చెప్పారు ఇది మరో శ్రీలంకలాగా తయారు చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని. అంటే ఏ విధంగా ఉంది అంటే మనం ఏపీసీఎన్ఎఫ్ మీద ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి పెడితే ఏమో వీళ్ళు మరో శ్రీలంక చేస్తారా అంటారు. దాన్ని మనము ఏ విధంగా చేస్తున్నా దీన్ని మీరు పట్టించుకోలేదు అని అంటారు. పట్టించుకుంటే దానికంటే విపరీతమైనటువంటి ధోరణి, విపరీతమైనటువంటి అర్థాలు, దానికి ఏదో ఒక విధంగా వక్ర భాష్యం చెప్పడం అనేటువంటివి ఈరోజు దానిలో భాగంగా చేసేటువంటి విమర్శలు తప్ప ఇది వాస్తవానికి సత్యదూరమైనటువంటి విమర్శలను స్పష్టంగా చెప్పగలిగేటువంటి అంశం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం చేపడుతున్నటువంటి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశం. ఓకే.